హాయ్. సో ఈరోజు నేను డైనమిక్ డీటెయిలింగ్ స్టూడియోలో ఉన్నాను. నా కారు ఇంత తల 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 మెరిసిపోవడానికి ముఖ్య కారణమే ఈ డైనమిక్ డీటెయిలింగ్. సో కార్ అనేది మనకు బేసిక్గా మనలో ఒక పార్ట్ లాగా, అంటే మన ఫ్రెండ్ చెప్పాలంటే. సో కారు పిచ్చోని కాబట్టి ఈ పిచ్చికి కరెక్ట్గా ట్రీట్మెంట్ టేస్టీ తేజ గారు తీసుకొచ్చి కుమార్ గారి డైనమిక్ డీటెయిలింగ్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, కారుకు చేసిన ట్రీట్మెంట్ కానీ, దానికి ఏం అవసరమో ఏం అవసరం లేదో మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కార్ని చూసి ఎస్టిమేట్ చేసి కంప్లీట్ డీటెయిలింగ్ మీకు ఇస్తారు. మీరు ఈ కారు మీరే నమ్మలేనంత ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. సో ప్లీజ్ డూ విజిట్ డైనమిక్ డీటెయిలింగ్. ఇది నేను మాటలకు చెప్పట్లేదు, చేతులతో నేను చూసి మరీ చెప్తున్నాను. ఐ లవ్ మై కార్, ఐ లవ్ డైనమిక్ డీటెయిలింగ్. ఒక నిమిషం అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా ముందుంది. ఏముంది అనుకుంటున్నారా? ఈ కార్ డీటెయిలింగ్ నచ్చిన తర్వాత తేజు ఊరుకుంటుందా? తేజు సఫారీ, తన బ్లాక్ కలర్ సఫారీ కార్ బ్లాక్ బ్యూటీని ఊరికే ఉంటుందా? నెక్స్ట్ వచ్చే వీడియో అదే. బ్లాక్ బ్యూటీ ఎలా ఉంటుంది చూడండి, అదిరిపోద్ది. ఎనీ డౌట్స్?